హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో అయితే మినీ డిస్నీ ల్యాండ్ గురించి చూస్తున్నాం. అక్కడ కాస్ట్ గురించి, అక్కడ మేము చేసిన సందడి గురించి మొత్తం ఈ వీడియోలో చూస్తాం. వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. ఇంకా లోపలికి వెళ్ళాక మాత్రం ఇలా ఉంటుంది. ఇక్కడ మాత్రం మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే ఈ వీడియోలో మధ్యలో మాత్రం చెప్తాను, కాస్ట్ గురించి చూస్తూ ఉండండి. ఇంకా లోపలికి వెళ్ళాక ఇక్కడ మనం టికెట్స్ అయితే పెట్టి ఎంటర్ అవుతాం. టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది. మళ్ళీ గేమ్స్కి సపరేట్గా మనీ పెట్టి తీసుకోవాల్సింది ఉంటుంది, ఫుడ్కి సపరేట్గా తీసుకోవాల్సింది ఉంటుంది. ఫుడ్ అయితే మనం బయట నుంచి తీసుకెళ్ళినా కూడా నో ప్రాబ్లం అనుకుంటా, ఎందుకంటే బ్యాగ్స్ మాత్రం చెక్ చేయలేదు మేము వెళ్ళినప్పుడు. సో ఇలా గేమ్స్కి అన్నీ కలిపి మనకి టికెట్ కాస్ట్ అని ఉంటుంది. పిల్లలకి పింక్ కలర్ టికెట్ ఉంటుంది అన్నట్టు. పిల్లలకి సపరేట్గా మనం బ్యాచ్ లాగా అయితే ఇస్తారు, ఆ బ్యాచ్ని మాత్రం డ్రెస్కి పెట్టుకోవడం ఉంటుంది. డిస్నీ ల్యాండ్కి సంబంధించిన బ్యాచ్ ఇస్తారన్నట్టు. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే చాలా గేమ్స్ ఉన్నాయి, అసలు లాట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు అక్కడికి వచ్చినప్పుడు. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు మాత్రమే ఇది ఓపెన్ అయ్యి ఉంటుంది. సో ఇది వచ్చి శంకర్పల్లి దగ్గర ఉంది. ఇంకా వెళ్ళాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈజీగా వెళ్ళేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి డే అంతా అక్కడ గడిపేయచ్చు. పిల్లలైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆడుకునే గేమ్స్, లోపల చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఫుడ్ క్యారీ చేయకుండా కూడా అక్కడ తీసుకొని తినేయచ్చు. అలా మనం డే అంతా అక్కడ పిల్లలతో గడిపేయచ్చు అన్నట్టు. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా, ప్లేస్ మాత్రం చాలా చిన్నగా అనిపించింది. అన్ని దగ్గరగా ఒక్కొక్క గేమ్ పక్కకే ఉన్నట్టు అనిపించింది. అలా కాకుండా కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంటే మాత్రం చాలా బాగా అనిపించేది. పక్కనే అన్నీ చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఇది బస్ అయితే ఒక రౌండ్ వేసి వచ్చింది. ఇక్కడ చిన్నగా మనకి మినీ తాజ్మహల్, మినీ డిస్నీ ల్యాండ్ ఇలా అయితే కట్టారు. బాగుంది ఆ సెటప్ అంతా. చూసారంటే హర్రర్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఇందులో మాత్రం పిల్లలు వెళ్ళేసి ఫుల్ భయపడి వచ్చేస్తున్నారు. పెద్దవాళ్ళకు కూడా అలా ఉంటుంది. కాకపోతే నేను చెప్పాను కదా, సపరేట్గా మళ్ళీ టికెట్స్ అయితే తీసుకోవాలని. ఎక్కడైతే పాప్కార్న్కి సంబంధించిన స్టాల్ అయితే ఉంది. ఇక్కడైతే ఇంకా మా బుడ్డిది మినీ ట్రైన్ అయితే ఎక్కింది. అసలు ఎవ్వరూ లేరు ఆ ట్రైన్లో, ఎందుకంటే చాలామంది పిల్లలు చిన్న మనకి బైక్స్, కార్స్ అలా ఉన్నాయి అన్నట్టు వాటిలోనే ఎక్కుతున్నారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే. సో పాపను మాత్రం ఇలా ఎవరు లేని దాంట్లోకి తీసుకెళ్ళి ఎక్కించాను ఫస్ట్. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఎక్కించామన్నట్టు. ఇక్కడ మినీ డిస్నీ ల్యాండ్ కట్టారు కదా, ఎంత బాగా అనిపించిందో. బట్ లోపలికి వెళ్తే మాత్రం ఏమీ ఉండదు, జస్ట్ రూమ్స్ మాత్రం ఉంటాయి. ఏసీ రూమ్స్ ఉన్నాయి, కూలర్స్ ఉన్నాయి. సో సమ్మర్లో వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ రూమ్లలో కూర్చొని ఎంజాయ్ చేసేటట్టు ఉందన్నట్టు. చూసారు కదా, ఇలా ఉంటుంది లోపల మాత్రం. అసలు ఏమీ ఉండదు, ప్లేస్ మాత్రం ఉంటుంది. లోపల వెళ్ళి హాయిగా కూర్చుని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నట్టు. అంటే పిల్లలందరూ ఆడుకునేటప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే హ్యాపీగా కూర్చొని ఇలా కూలర్ దగ్గర, ఏసీ దగ్గర కూర్చొని ఉండొచ్చు అన్నట్టు. వాళ్ళంతా ఆడుకుని వచ్చేంతసేపు మనం ఇక్కడే ఉండొచ్చు. ఇది మాత్రం బాగా అనిపించింది ఫెసిలిటీ. ఎందుకంటే వాళ్ళని ఏదన్నా గేమ్స్ జోన్కి తీసుకెళ్ళేసి అక్కడ ఆడుకొని తర్వాత మనం వెళ్ళి వాళ్ళని తీసుకొని రావచ్చు అన్నట్టు. అది ఎంతసేపు ఆడుకున్నా ఏం కాదు, టైం లిమిట్ అయితే దీంట్లో లేనే లేదు. హ్యాపీగా పిల్లలు అయితే వెళ్ళి ఆడుకోవచ్చు, ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అలా మాత్రం బాగా అనిపించింది. అందుకే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళకి ఈవినింగ్ వరకు హ్యాపీగా ఆడుకొని 1 డే మొత్తం టైం అంతా అక్కడ స్పెండ్ చేసి రావచ్చు అన్నట్టు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు 8 వరకు 9 వరకు 3 అవర్స్ మాత్రం అలా ఉన్నాం. ఆ 3 అవర్స్ టైంలో అన్నీ కవర్ చేసుకొని వచ్చాం. బట్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకున్నట్టు అనిపించింది. ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తే కొంచెం కూల్గా కూర్చొని ఎంజాయ్ చేసినట్టు ఉండేది. సో ఆఫ్టర్ లంచ్ బయలుదేరారంటే మీరు అన్నీ కవర్ చేసుకొని రావచ్చు అన్నట్టు. ఇది వచ్చి బర్డ్స్ పార్క్. ఇది కూడా ఎంత బాగుందో తెలుసా, అన్ని బర్డ్స్ అన్నీ లైవ్లో చూడొచ్చు అన్నట్టు. ఇక్కడ మంచి దగ్గరికి వెళ్ళి దానికి ఫుడ్ కూడా పెట్టవచ్చు. దీని లోపలికి వెళ్ళడానికి కూడా మనం సపరేట్గా 100 రూపీస్ టికెట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అదే కిడ్స్ టికెట్లో అనుకోండి, కిడ్స్తో పాటు ఇంకొక పెద్దవాళ్ళని అయితే పంపిస్తున్నారు, అంటే 2 అలో చేస్తున్నారు అన్నట్టు. సో మళ్ళీ సపరేట్గా 100 రూపీస్ టికెట్ తీసుకొని నేనైతే లోపలికి వెళ్ళేసి వచ్చాను అన్నట్టు. వీటికి ఫుడ్ కూడా మనం తినిపించవచ్చు. వాళ్ళు ఫుడ్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇస్తారన్నట్టు.
వాటిని తీసుకొని వాటికి తినిపోయొచ్చు అన్నట్టు. చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి, భలే అనిపించాయి. అన్నిటిని టచ్ చేయడానికి మనకి వీలు ఉంటుంది, బట్ అవి అయితే దగ్గరికి అయితే ఎక్కువ రావు. ఇంకా కొత్త కొత్త ప్యారెట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్యారెట్కి ఫుడ్ అయితే పెట్టాము మేము. అక్కడ చెట్ల మీద ఉన్నాయి కదా, చాలా ప్యారెట్స్ ఉన్నాయి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, అసలు భలే అనిపించింది. ఇంకా లోపలికి వెళితే ఫుడ్ అయితే పెట్టాము. మా చిన్నది అయితే లోపలికి వెళ్ళానని ఫుల్ ఏడ్చింది, అసలు బర్డ్స్ దగ్గరికి వెళ్ళానని. వాటిని అన్నింటిని చూసి భయపడింది, బట్ లోపలికి వెళ్ళాక మాత్రం బాగానే ఉంది, హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఫుడ్ కూడా పెట్టింది, కాకపోతే చేతిలో ఇలా పెట్టుకొని పెట్టడానికి భయపడింది. కానీ తర్వాత మేము పెడుతూ ఉంటే మాత్రం అది ఫుల్గా ఎంజాయ్ చేసింది, అది కూడా పెట్టడానికి ట్రై చేసింది. అలా ఈ ప్యారెట్స్ అయితే మనం ఏమైనా మాట్లాడితే ఏమో అని అనుకున్నా ఫస్ట్. అంటే నేను వీడియోస్లో చూసినప్పుడు అలా అనిపించింది, బట్ ఏంటంటే కాదు, ఇవి వేరే ప్యారెట్స్. మనం మాట్లాడే ప్యారెట్స్ దగ్గరికి లాస్ట్లో వెళ్ళాం, ఆ వీడియో కూడా కవర్ అవుతుంది, చూడండి. ఇవైతే ఫుడ్ తింటుంది కదా, అది మొత్తం పొట్టు తీసుకొని మరీ లోపల ఉన్న సీడ్స్ని మాత్రమే తింటుంది, చూడండి భలే అనిపించింది. అలా నా చేతిలో ఉన్నవన్నీ తినేసింది. తర్వాత మా చెల్లి అయితే పెట్టింది, మా చెల్లి చేతిలో ఉన్న అన్నీ తినేసింది. ఇంకా మా చిన్నదాన్ని పెట్టమంటే మాత్రం అస్సలు పెట్టలేదు, అదైతే బాగా భయపడిపోయింది, అసలు పెట్టననింది. బట్ మేమిద్దరం మాత్రం మంచిగా పెట్టాం వాటికి ఫుడ్. ఇంకా అది మాత్రం కింద ఉన్న వాటి అన్నిటికీ వేస్తూ వచ్చింది అన్నట్టు. అసలు చూస్తేనే ఎంత భయపడిపోయిందో, వాటిని అస్సలు దగ్గరికి కూడా రాలేదు, అసలు మీద నుంచి దిగలేదు కాసేపు అయితే. తర్వాత మాత్రం మెల్లిగా దిగేసి తర్వాత ఫుడ్ కూడా పెట్టింది వాటికి. ఇంకా నేను కూర్చొని కాసేపు ఫుడ్ వేస్తుంటే అప్పుడు వచ్చి మెల్లిగా ఫుడ్ అయితే పెట్టింది. అలా అక్కడ మేము ఒక పావు గంట సేపు ఉన్నాం. అలా ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి, భలే అనిపించింది అసలు వాటిని చూడడం. లోపల ఉన్న బర్డ్స్ కాకుండా బయట కూడా చిన్న చిన్న బాక్స్లో అయితే మనకి హెన్స్ నండి పెట్టారు, అన్ని కోళ్ళు ఉన్నాయి అన్నట్టు. కోళ్ళని కూడా పెంచారు ఇక్కడ అసలు. ఇంకా లోపల ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ మనం టికెట్తో వెళ్తే బెటరే అనిపించింది, బట్ ఏంటంటే టికెట్ కాకుండా సపరేట్గా మళ్ళీ మనీ కట్టేసుకొని లోపలికి వెళ్ళాలి అంటేనే కొంచెం బాధగా అనిపించింది అన్నట్టు. ఒక్కొక్కరికి మళ్ళీ 100 రూపీస్ పెట్టుకొని వెళ్ళాలి అంటే. సో కిడ్స్కి మాత్రం ఫ్రీ. ఎందుకు అంటే కిడ్స్కి సపరేట్గా మనం ఎక్స్ట్రాగా గేమ్స్ అన్నిటికి కలిపి టికెట్ తీసుకున్నాము, అందుకే అది డిఫరెంట్గా పింక్ కలర్లో ఉంది. మనం తీసుకున్న టికెట్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇంకా టికెట్ కాస్ట్ విషయానికి వస్తే నేను చెప్తాను. ఈ ప్యారెట్ కూడా మేము ఫుడ్ పెట్టాము, అసలు చేతిలో ఉన్నవన్నీ కంప్లీట్ చేశాకే వెళ్ళిపోతున్నాయి. అవి మాత్రం భలే ఫన్నీగా అనిపించింది. మంచిగా అదేంటి సీడ్స్ అయితే తీసుకొని తినేసి పుట్టంతా తీసి పక్కకు పెట్టేసి నీట్గా తింటున్నాయి వాటిని. ఇంకా తర్వాత నేను పెట్టాక మా చెల్లి కూడా పెట్టింది. అలా బర్డ్స్ పార్క్లో మాత్రం బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, ఎందుకంటే దగ్గర నుంచి బర్డ్స్ని అయితే మనం చూడం కదా. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే. చాలామంది బర్డ్స్ని పెంచుకుంటారు, బట్ ఏంటంటే మనం ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మాత్రం ఇలా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని దగ్గర నుంచి చూడడం, అన్ని టచ్ చేయడం ఇలాంటివి అంతా మంచిగా అనిపించింది. సో అందుకే నేను సపరేట్గా మళ్ళీ టికెట్ తీసుకొని మరీ లోపలికి వెళ్ళాను. మా చెల్లి ఉన్ను పాప ఇద్దరు వెళ్ళాక కూడా నేను మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకొని మరీ వెళ్ళాను, ఎందుకంటే దగ్గర నుంచి చూడడం వేరు, టచ్ చేయడం వేరు, వాటికి ఫుడ్ తినిపించడం కూడా వేరు. సో అందుకని వెళ్ళి చూద్దాం అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ శిల్పారామం వీడియోస్లలో బర్డ్స్ని చూశాను. సో ఇంకా రామోజీ ఫిలిం సిటీలలో కూడా బర్డ్స్ని అయితే చూశాను, కాకపోతే అన్ని బాక్స్లో ఉండడం, కొంచెం దూరంగా ఉండడం అలా చూశాను. వీటిని మాత్రం టచ్ చేయడానికి వీలుంటుంది కదా అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాను. ఇక్కడైతే బయట కూడా అన్ని కోళ్ళని పావురాలని అన్నిటినీ సపరేట్గా ఒక్కొక్క బాక్స్లో పెట్టి ఇలా ఉంచారన్నట్టు. ఇలా కూడా అన్నీ కవర్ చేశారు. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా. పావురాలు కూడా చిన్న సైజులో కాకుండా హైబ్రిడ్ పావురాల్లాగా పెద్దగా ఉన్నాయంటూ. కోళ్ళు కూడా అంతే చాలా పెద్దగా. ఇంకా వాటికి ఫుడ్ అయితే మంచిగా పెడుతున్నారు. సో సపరేట్గా బాక్స్లలో పెట్టేసి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్టు. ఈ వ్యూ అంతా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మనం బర్డ్స్ దాంట్లోకి వెళ్ళాం కదా, అదంతా ఈ విధంగా ఉంటుంది. మొత్తం దాని లోపలికి వెళ్ళేసాక మనం అన్నీ చూసుకొని రావచ్చు బర్డ్స్ని అయితే. ఇది కూడా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేము ముందుకు వచ్చాక డిస్నీ ల్యాండ్కి అయితే వెళ్ళాం. డిస్నీ ల్యాండ్కి ఇంతకుముందు చూపించాను కదా, జస్ట్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. దాని ముందట వచ్చేసి వాటర్ ఫెసిలిటీ ఉంది కదా, ఆ వాటర్ దగ్గర మాత్రం వాటర్ గేమ్స్కి సంబంధించింది ఉందన్నట్టు.
సో అందులో కూడా పిల్లలకి అలో ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. మనం తీసుకున్న టికెట్లోనే అదంతా కవర్ అయిపోతుంది. ఇంకా పిల్లలకి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇలా వేసి మరీ పంపిస్తున్నారు లోపలికి. ఒక రౌండ్ అయితే మొత్తం తిప్పుకొని వచ్చేస్తారు. అలా పిల్లలు వాటర్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా మా చెల్లి అయితే మా చిన్నదాన్ని తీసుకుని వెళ్ళేసి అక్కడ అయితే సేఫ్టీతో అది వేసుకొని లోపలికి అయితే పంపించింది. ఇంకా మా చిన్నదైతే అసలు ఆగనే ఆగలేదు అన్నట్టు. ఎప్పుడు ఎక్కేద్దామా, ఎప్పుడు వెళ్ళి రౌండ్ వేద్దామా అని ఉంది అన్నట్టు. దానికి వచ్చిన దగ్గర నుంచి వాటర్ దాంట్లో ఆడతానని అంటుంది. సో అందుకే ఇంకా తీసుకొని వచ్చామన్నట్టు. ఇంకా దాన్ని అయితే అది ఎక్కించాక ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చింది. కాకపోతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం ఈ గేమ్స్ అన్నిటినీ. ఒక్క గేమ్లోకి వెళ్ళాక మనకి బయటకు వచ్చాక టికెట్లో మార్క్ పెట్టేస్తారు అన్నట్టు. ఆ గేమ్లోకి మళ్ళీ వెళ్ళడానికి వీలు ఉండదు మనం. సో ఒక రౌండ్ వేసుకొని వచ్చాక ఆ గేమ్ అయిపోతుంది. అయిపోయాక ఇంకా మళ్ళీ దానికి వెళ్ళడానికి వీలు ఉండదు. ఆల్రెడీ మనం వెళ్ళినట్టు వాళ్ళు మార్క్ చేసుకొని పెట్టుకుంటారు. ఇక్కడైతే వండర్ల్యాండ్ అని ఉంది కదా, దీని లోపలికి కూడా వెళ్ళడానికి మనకి సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. లోపలికి ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది, ఎగ్జిట్ వచ్చి ఇటు సైడ్ ఉంటుంది. ఇలా వెళ్ళి రావచ్చు పిల్లలు. ఒకసారి రౌండ్ వేసుకొని వస్తారు, అంతకు మించి ఏం ఉండదు దాంట్లో. అది అంత ఇంపార్టెంట్ అయితే అనిపించలేదు. వైల్డ్ ఫారెస్ట్ అని ఉంది, ఇంకా వైల్డ్ ఫారెస్ట్లోకి వెళ్ళామన్నట్టు. దీనికి సపరేట్గా టికెట్స్ ఏం తీసుకోలేదు. మనం తీసుకున్న టికెట్లోనే ఇదంతా కవర్ అయిపోతుంది అంటూ. మనం పెద్దవాళ్ళకి తీసుకున్న టికెట్ అయినా, కిడ్స్ తీసుకున్న టికెట్ అయినా ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా పాపను కూర్చోబెట్టాను కదా, అసలు పట్టుకోను కూర్చోను అని చెప్పేసి భయపడిపోయింది. బట్ ఏంటంటే కూర్చుంది. కూర్చొని కాసేపు 2-3 ఫొటోస్ అయితే దిగింది. అంతే, ఇంకా దిగేస్తా అని ఏడవడం స్టార్ట్ చేసింది. అది నాలాగైతే ఫొటోస్ వీడియోస్ తీసుకునే మనిషి అయితే కాదు, వాళ్ళ నాన్నలాగా. నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ఇది చెప్తూ ఉంటాను, ఫొటోస్ అంటే నేను దిగననే చెప్తుంది అది. సో తర్వాత అయితే ఇంకా దిగి హ్యాపీగా ఆడుకుంది. ఇందులోపల కూడా అన్ని బొమ్మలు ఉంటాయి అన్నట్టు, అంతే, అంతకుమించి ఏమి ఉండదు. లోపలికి వెళ్ళేసి అన్నీ మనకి యానిమల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. జూలో ఎలా ఉంటాయి యానిమల్స్, అవన్నీ బొమ్మల రూపంలో ఉంటాయి. వాటిని చూసి రావడం అంతే. నైట్ టైంలో ఇదైతే కలర్ఫుల్గా కనిపించింది డే టైం కంటే. ఇందులోపలకు కూడా వెళ్ళడానికి మనకి ఫ్రీ అని చెప్పాను కదా, మనం టికెట్ తీసుకున్న దాంట్లోనే కవర్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా వాటి లోపల కూడా వాటిని చూసి కూడా భయపడింది కాసేపు. తర్వాత మాత్రం దాని దగ్గరికి వెళ్ళి ఆడుకుంది. ఇంకా మొత్తం ఒక లుక్ వేసుకొని వచ్చేయండి. ఇంకా జిరాఫీ దగ్గరికి వెళ్ళాక మాత్రం ఫుల్ యాక్టివ్ అయింది. ఇంకా ఆడుకుంటా అని చెప్పేసింది దాంతో. కాకపోతే దానిపైకి ఎక్కి కూర్చుంటా అని చెప్పింది, కానీ అది కొంచెం డౌన్లో ఉంది. సో అందుకే నేను కూర్చోబెట్టలేదు అన్నట్టు. ఇంకా కాసేపు అలా అక్కడ ఆ ప్లేస్లో ఎంజాయ్ చేశాక మేము బయటికి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి బయట హార్స్ రైడ్ కూడా ఉంది. హార్స్ రైడ్ కూడా పిల్లలకి ఫ్రీ అన్నట్టు. కాకపోతే మా పాప ఎక్కమంటే మాత్రం అస్సలు ఎక్కలేదు. ఇలా నిల్చొని చూడమంటే మాత్రం ఎంతసేపు అయినా చూస్తుంది, కానీ ఎక్కమంటే మాత్రం అసలు ఎక్కలేదు. హ్యాపీగా ఎక్కేస్తే అయిపోయేది, మనకి టికెట్లో కాస్ట్లోనే వెళ్ళిపోతుంది కాబట్టి బాగుండేది ఎక్కేస్తే. తర్వాత ఇలా ర్యాబిట్స్కి అయితే ఫుడ్ అయితే తినిపించింది. ఇక్కడ మనం కిడ్స్ టికెట్ చూపిస్తే మనకి ఫుడ్ కూడా ఇస్తారు అన్నట్టు. వాటికి ఫీడింగ్ చేయడానికి ఫుడ్ వాళ్ళే ఇస్తారు. అసలు టికెట్ కాస్ట్ గురించి చెప్పలేదు కదా. పెద్దవాళ్ళకైతే 650 రూపీస్, చిన్న వాళ్ళకైతే 550 రూపీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏమైంది అంటే, పెద్దవాళ్ళకి 650 రూపీస్ ఓకే వితౌట్ గేమ్స్, చిన్న వాళ్ళకి 550 రూపీస్ ఓకే వితౌట్ గేమ్స్. విత్ గేమ్స్ కావాలి అంటే 1350 అడిగారు అన్నట్టు. ఆల్ గేమ్స్ కవర్ అవుతాయి, 1350 టికెట్ తీసుకోండి అన్నారు. మేమైతే షాక్ అయిపోయాం. అసలు 1350 ఏంటి, లోపల గేమ్స్ ఏముంటాయో తెలియదు, మనం 1350 పెట్టడం ఓకేనా అనిపించింది ఫస్ట్ అయితే. బట్ లోపలికి వెళ్ళైతే గేమ్స్ అయితే అన్నీ కవర్ చేసుకుంటారు, కానీ మనం 1350 అంటే టూ మచ్ అనిపించింది కాస్ట్ విషయానికి వస్తే. బట్ ఇంకా వెళ్ళాం కాబట్టి తప్పలేదు, తీసుకొని ఇంకా అన్ని గేమ్స్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చాం. పాపవైతే అన్ని రైడ్స్ గేమ్స్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చాం అన్నట్టు. సో అలా అయితే మనకి కాస్ట్ టూ మచ్ అనిపించింది. మనం ఒక 5000 రూపీస్ పెట్టుకుంటే కానీ ఒక 4 మెంబర్స్ అలా వెళ్ళలేము అక్కడికి, అంత కాస్ట్ అయితే అనిపించింది. ఇంక్లూడింగ్ ఫుడ్ ఛార్జెస్ అండ్ ట్రావెలింగ్ ఛార్జెస్తో కలిపి నాకైతే 5000 పడింది. సో మనం అయితే మంచి బడ్జెట్ పెట్టుకొనే వెళ్ళాలన్నట్టు, అంటే మంచి మనీ పట్టుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం. అసలు టూ మచ్ అనిపించింది.
మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ కూడా పిల్లలకి 550 అనే చూపిస్తుంది. మనం గేమ్స్ ఉంటాయి సపరేట్గా, వాటికి కాస్ట్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇక్కడైతే పెప్పా పిగ్స్ని చూశాక మా పిల్ల అయితే చాలా యాక్టివ్ అయిపోయింది. పెప్పా పిగ్స్ అంటే బాగా ఇష్టం, కాకపోతే వాటి రియల్గా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే చూసింది కదా, ఫన్నీగా చూస్తుంది వాటిని ఇలా ఉంటాయా అని చెప్పేసి. సో ఇలా మనకి అన్ని యానిమల్స్ కవర్ అయిపోయేలా చేశారన్నట్టు, గోట్స్, పెప్పా పిగ్స్. బట్ ఈ ఏరియా మొత్తం ఫుల్ స్మెల్ వస్తూ ఉంటుంది. అసలు ఆ ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. ఊర్లో ఉండేవన్నీ అంటే కౌస్తో సహా అన్నీ పెట్టారు అక్కడ. ఇంకా వాటి షిట్ అదంతా ఉంటుంది కదా, అందుకే బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అన్నట్టు ఆ ఏరియా మొత్తం. ఒక 5-10 మినిట్స్ అంతా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్ అంతే. అక్కడ ఎక్కువసేపు అయితే ఉండకండి పిల్లలతోని. ఇంకా తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొని వచ్చేసి ర్యాబిట్కి అయితే పెడుతుంది. ఫస్ట్ పెట్టడానికి చాలా భయపడింది, కానీ తర్వాత అయితే ఈజీగా పెట్టేస్తుంది వాటికి. వాటితో పాటు ఇది కూడా చిన్న ర్యాబిట్ పిల్లలా ఉంది కదా, వైట్ డ్రెస్ వేసుకొని భలే అనిపించింది, క్యూట్గా అనిపించింది వాటిని చూస్తుంటే. ఇంకా అవి ఫుడ్ ఎలా తింటున్నాయి చూడండి, అసలు నోట్లో పెట్టడం ఆలస్యం టకటక మొత్తం తినేస్తున్నాయి అన్నట్టు. ఇంకా మా పాప ఫుల్ ఎంజాయ్ చేసింది వాటికి పెట్టుకుంటూ. రాడిష్ని కానీ క్యారెట్ని కానీ అన్ని ఫుడ్ అయితే పెట్టారు. ఆ ఫుడ్ని తీసుకెళ్ళి బర్డ్స్కి పెడుతుంది. ఆ బర్డ్స్ ఎందుకు తింటాయా వాటిని అసలు ఏం ముట్టలేదు. తర్వాత కొన్ని ఆకులు ఉంటాయి కదా, వాటిని మాత్రం తిన్నాయి బర్డ్స్ మాత్రం. ఇంకా అలా అక్కడ ఉన్న వాటన్నిటిని కవర్ చేసుకుంటూ ఫుడ్ పెట్టుకుంటూ వచ్చేసాం అన్నట్టు. ఈ ర్యాబిట్స్ దగ్గరనే మా పాప అయితే ఒక 20 మినిట్స్ ఉంది అసలు వాటిని ఆడిస్తూ వాటికి ఫుడ్ పెట్టుకుంటూ. అక్కడ 20-30 మినిట్స్ దాకా అక్కడే గడిపింది. అసలు మాకు మొత్తం కవర్ చేయడానికి టైం సరిపోయింది, కానీ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అలా పార్క్లో వెళ్ళి కూర్చుందామంటే అసలు టైమే లేదు. ఇంకా తర్వాత మా మమ్మీ కూడా వాటన్నిటికీ ఫుడ్ అయితే పెట్టింది. ఇంకా తనకి ఇచ్చిన టికెట్లోనే మనకి ఫుడ్ ఇచ్చారు. పెద్దవాళ్ళకి ఇచ్చే టికెట్లో మాత్రం ఫుడ్ అయితే ఇవ్వరు, మళ్ళీ సపరేట్గా వాటికి మనీ పెట్టి తీసుకోవాలి. ప్రతి దానికి మనీ పెట్టాల్సింది వచ్చింది. అసలు టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది అక్కడ. సో మనం పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఖర్చు అవుతుంది, చూసుకొని వెళ్ళండి. అంటే నేను రామోజీ ఫిలిం సిటీ టికెట్ కాస్ట్ చెప్పాను కదా, 1400-1500 అలా ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళా ఫుడ్ కాస్ట్ వేరు, అన్నీ సపరేట్గా అని చెప్పాను కదా, వీటికి కూడా అలానే పడింది నాకైతే. అంటే పెద్దవాళ్ళకి 650 అన్నట్టే, కానీ పిల్లలు మాత్రం 1350-1400, నియర్ బై 1400 కదా మనం కాస్ట్ పెట్టడం. ఆ గేమ్స్ అన్నిటికీ మాత్రమే, మళ్ళీ ఫుడ్కి మళ్ళీ తీసుకోవాల్సింది వచ్చింది. అలా మాత్రం మనీ చాలా అయిపోతాయి. ఇది వచ్చి శంకర్పల్లి దగ్గర అని చెప్పాను కదా, అటు సైడ్ అయితే వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేయరు. మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటే చాలా తక్కువ బుక్ అవుతూ ఉంటాయి. సో అందుకే నేను అప్ అండ్ డౌన్ క్యాబ్ను అయితే మాట్లాడుకొని పెట్టుకున్నాను అన్నట్టు. నైట్కి మళ్ళీ రిటర్న్ అతన్నే రమ్మని చెప్పేశాను, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మనకి క్యాబ్స్ బుక్ అవుతాయో లేదో తెలియదు, మళ్ళీ 9 అయిపోతుంది. సో అందుకే అతన్నే మాట్లాడి పెట్టేసుకున్నాను అన్నట్టు. పర్సనల్గా వెహికల్ ఉంటే మాత్రం ఇక్కడ ఓకే, కానీ మనం బుక్ చేసుకొని వెళ్ళాలంటే దానికి ఒక 2000 రూపీస్ అలా ఖర్చు అయిపోతాయి. సో అలా మనకి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. అంటే మనీ మాత్రం చాలా ఎక్కువ ఖర్చు చేయడం అవుతుంది అన్నట్టు ఈ ప్లేస్కి వస్తే. ఇంకా తర్వాత మా చిన్నదైతే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటే అన్ని గేమ్స్ కవర్ చేయించాం అన్నట్టు, ఎందుకంటే మనం టికెట్ పెట్టినంత దానికి న్యాయం చేయాలి కదా. సో అందుకే అన్ని గేమ్స్ కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈ గేమ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అసలు బుడ్డిదానికి చూడండి ఎన్ని తెలివితేటలో. అసలు కాసేపు అయ్యాక అర్థమవుతుంది మీకు ఎందుకు అన్నాను ఈ మాట అని చెప్పేసి. ఫస్ట్ అయితే భయపడింది, కానీ తర్వాత అయితే ఇంకా ఆడుకుంటూ ఉంది. ఒక 20 మినిట్స్ దాకా ఈ గేమ్ అయితే ఆడుకుంది. అందరు పిల్లలు వచ్చి అసలు జంప్ చేస్తూ ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఒక్కొక్కరు. ఇంకా ఇది దాటడానికి కష్టపడిపోయింది. తర్వాత దానికి ఒక ఐడియా వచ్చింది, అందుకని చెప్పేసి దీనికి తెలియదు ఎట్లా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత ఇలా ఆడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇంకా లాస్ట్లో ఏం చేసిందంటే ఈ రాడ్ వస్తుంది కదా, ఈ రాడ్ వచ్చినప్పుడు మాత్రం వెనక్కి వెళ్ళి నిల్చుంది అన్నట్టు. అక్కడ నిల్చుంటే ఆ రాడ్ టచ్ అవ్వదు, ఆ ప్లేస్లోకి ఆ రాడ్ రాదు. సో అందుకే అలా కవర్ చేసుకుంటూ ఆడుకుంది. ఇంకా అలా వాళ్ళే ఆడుకుంది, ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అసలు అక్కడ ఉన్న ఎల్లో బాక్స్లో నిల్చోవాలి అంటే ఒక్కరు కూడా నిల్చోలేదు, అందరు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అన్నట్టు. ఆ ఎల్లో బాక్స్లో నిల్చొని మొత్తం గేమ్ అయితే ఆడాలి. కానీ వాళ్ళు మన మాట ఎందుకు వింటారు, అస్సలు వినరు కదా. మొత్తం తిరుక్కుంటూ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ దూక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారన్నట్టు. ఇంకా పడి లేచి
మొత్తానికైతే ఐడియా అయితే బాగానే కనిపెట్టి ఫుల్ ఎంజాయ్ చేసింది బుడ్డిది. ఇంకా లాస్ట్లో అయితే ఇలా పడుకొని హ్యాపీగా అది వచ్చినప్పుడు అయితే ఇలా పడుకొని ఉంది. ఇంకా పెద్ద రాడు వచ్చినప్పుడు అయితే వెనక్కి వచ్చేసి నిల్చుంది అన్నట్టు, అంటే అది టచ్ అవ్వకుండా నిల్చుంది అన్నట్టు, అసలు అది టచ్ అవ్వకుండా వెళ్ళిపోతూ ఉండే. అసలు భలే నవ్వుకున్నాం మేమైతే దాన్ని చూసి. ఇంకా బయటికి వచ్చాక చిలుక దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాట్లాడే చిలుక ఉంటుందని చెప్పాను కదా, అక్కడికి వచ్చాం. కాకపోతే ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ ప్లేస్లో, చాలా మంది ఉన్నారు. సో అందుకే తర్వాత లాస్ట్లో వెళ్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అన్నట్టు. ఇక్కడ చూసారా, వీళ్ళు కూడా లోపలికి వెళ్తూ ఉంటే మనం వెళ్ళిన దానికి అన్నిటికీ ఇలా మార్క్ చేసి పెట్టేస్తారు అన్నట్టు. ఒక్కటేసారి వెళ్ళడానికి అలా ఉంటుంది, ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కసారి ఆడుకోవడానికే వీలుంటుంది. ఇంకా మళ్ళీ వెళ్ళి ఆడుకోవడానికి వీలు ఉండదు అన్నట్టు. ఒక రైడ్ అయిపోయింది అంటే అది కంప్లీట్ అయిపోయినట్టే, తనకి ఇంకా మార్క్ పెట్టారంటే మళ్ళీ లోపలికి అలో చేయరు. కాకపోతే మాకు చిన్నది మాత్రం భలే ఎంజాయ్ చేసింది ఈ రైడ్ని. మంచిగా ఒక రౌండ్ అయితే తిప్పుకొని వచ్చింది. అతను చెప్తూ ఉన్నాడు అంతే, మా బుడ్డిదే భలే నడిపేసింది. మేమైతే షాక్ అయిపోయాం. అసలు చెప్తూ ఉంటే కూడా మంచిగా డ్రైవింగ్ అయితే భలే చేసింది, బాగా అనిపించింది. అంటే పిల్లలకి ఇలాంటి గేమ్స్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. మనం అయితే బయట పెట్టుకొని వీటిని అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కిస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. ఇంకెంత స్టైల్గా నడిపిందో, ఒక రౌండ్ అయితే బాగా నడిపింది, మంచిగా ఎంజాయ్ చేసింది అదైతే. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా మనం తీసుకెళ్ళి, ఇంకా మనీ గురించి ఆలోచిస్తూ పోతే మనం లైఫ్లో ఏది చూడలేం, ఏది ఎంజాయ్ చేయలేం. సో కొన్నిటి కోసం మనం సేవింగ్ చేసుకోవాలి, కొన్నిటి కోసం మనం ఇలా ఖర్చు చేసుకోవాలి. అసలే ఇప్పుడు వచ్చే రోగాలకి మనం ఎంతకాలం బతుకుతామో మనకే తెలియదు, ఎప్పుడు పుట్టుకుంటామో కూడా తెలియదు. ఉన్నన్ని రోజులు మాత్రం హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సేవింగ్ చేసుకోండి, చేసుకోవద్దని అనట్లేదు, బట్ ఎంజాయ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ అయితే చాలా పెద్దదైతే కాదు, చాలా చిన్న లైఫ్. అందులోనే మెమరీస్ని అన్నీ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. హ్యాపీ మూమెంట్స్ని ఎక్కువ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. సాడ్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, హ్యాపీ మూమెంట్స్ని ఎక్కువ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా బయటికి వచ్చాక వ్యూ ఇలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే రైమ్స్ థీమ్తోని ఒక మనకి థీమ్ అయితే క్రియేట్ చేశారు. అక్కడ లోపలికి వెళ్ళాక మాత్రం అన్ని బొమ్మలతోని ప్రతి ఒక్క రైమ్కి సంబంధించిన బొమ్మలు అయితే పెట్టారన్నట్టు. అలా ప్రతి ఒక్కటి చూస్తూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాని గురించి, అంటే ట్వింకిల్ ట్వింకిల్ ఉంది కదా, అక్కడ ఏంటి అనేది మొత్తం దాని మ్యాటర్ అంతా రాశారన్నట్టు. ఇంకా మా చిన్నదైతే వాళ్ళే ఎంజాయ్ చేసింది. ప్రతి ఒక్క రైమ్ని అయితే చూపిస్తూ వచ్చాం. తర్వాత ఒక్కొక్క రైమ్ గురించి చెప్పింది అదే, అక్కడ ఏంటి ఏమున్నాయి ఆ బొమ్మలను చూసేసి చెప్పేస్తుంది అన్నట్టు. ఇది ఆ రైమ్, అది ట్వింకిల్ ట్వింకిల్, ఇది జింగిల్ బెల్ అనుకుంటూ భలే ఎంజాయ్ చేసింది. ఇలా చాలా గేమ్స్ అయితే కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడైతే బాణాలు వేస్తుంది అన్నట్టు. ఇంకా దాని టికెట్ చూపించాక మనకి అక్కడ మార్క్ పెట్టేస్తారు. మార్క్ పెట్టాక మనకి బాణం అయితే ఇస్తారు, ఇంకా ఆడుకోవచ్చు. ఇంకా దానికి ఒక్కదానికి వేయడం కష్టం కాబట్టి మా చెల్లి కూడా హెల్ప్ చేసింది దానికి. అలా హెల్ప్ చేసి అయితే దాన్ని పట్టుకొని ఇంకా ఆడించింది. బాగానే ఆడింది కాసేపు. పెట్టడానికి ఫస్ట్ అయితే నేనే పెడతానండి, తర్వాత ఇంకా మా చెల్లి హెల్ప్ తీసుకుంది, పిన్నితోనే వేస్తానని చెప్పేసి ఇంకిద్దరు కలిసి అలా వేశారన్నట్టు. ఒక్క గురి కూడా కరెక్ట్ పడలేదు అనుకోండి, బట్ ఆ సర్కిల్లో కాకుండా పక్కకైతే వైట్ దాంట్లో అయితే పడింది 3 times వేస్తే. ఇంకా అలా ఆడుకుంటూ ఉందన్నట్టు. బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మీలో ఎవరైనా ఆడతారా అని అడుగుతుంది మా చెల్లి. మా మమ్మీని అడిగింది. తర్వాత నువ్వే వేసేసే ఇంకా మొత్తం అని చెప్పేసి అన్నాక ఇంకా అదే వేసింది అన్నట్టు. ఇంకా అలా బాగా ఎంజాయ్ చేస్తాం ఆ గేమ్స్తోనైతే. ఇంకా బయటికి వచ్చినాక 3 games అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ రైడ్స్ ఎక్కొచ్చు అన్నట్టు. హార్స్ ఎక్కింది ఫస్ట్. హార్స్ దాంట్లో ఫుల్ ఎంజాయ్ చేసింది. ఎందుకంటే దాదాపు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హార్స్ అయితే రైడ్ కంపల్సరీ ఉంటుంది కదా. ఇంకా అది దానికి అలవాటే ఎక్కడం. సో అందుకే హ్యాపీగా ఎక్కేసి ఒక రౌండ్ అయితే తిరిగింది. ఇంకా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇంకా దీని లోపలికి వెళ్ళడానికి కూడా మనం టికెట్ చూపిస్తే సరిపోతుంది, కిడ్స్ టికెట్. ఇంకా తర్వాత ఇంకా ఈ రైడ్ అయిపోయాక మనం
ఇది ఎక్కించామన్నట్టు, చిన్నది జాయింట్ వీల్ ఎక్కించా. ఫస్ట్ భయపడుతుందేమో అనుకున్నాను, కాకపోతే అస్సలు భయపడలేదు, హ్యాపీగా ఎక్కి కూర్చుంది. ఒక్కతే ఉంది కదా, భయపడుతుందేమో అనుకున్నాం. ఎక్కనని చెప్పింది ఫస్ట్, ఇంకెవరైనా వస్తే ఎక్కుతా అంది. కాకపోతే ఇంకా తర్వాత ఇంకా చూసి ఎవరు రాకపోయేసరికి ఇంక ఎక్కించేసాం. కూర్చుంది మంచిగానే, అంటే పెద్ద జాయింట్ వీల్ కూడా ఎక్కింది ఇది. సో దీనికి ఇంకా అలవాటేలేండి అనిపించింది, సో అందుకే ఎక్కించేసాం అన్నట్టు. మంచిగా ఎక్కి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసింది. పిల్లలకి ఇలా చిన్నవన్నీ బాగా అనిపిస్తాయి కదా, మనకి చూడడానికి బాగా అనిపిస్తాయి, వాళ్ళకి ఎక్కడానికి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఎక్కుతారు అన్నట్టు. ఎందుకు అంత పెట్టామా అనిపించింది, కాకపోతే ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి. అంత దూరం వెళ్ళాక మళ్ళీ రిటర్న్ రాలేము కదా, క్యాబ్ బుక్ చేసుకొని మరీ వెళ్ళాం మేమైతే. సో మళ్ళీ రిటర్న్ వచ్చి ఉండడం కంటే అక్కడ టికెట్ తీసుకోవడమే బెటర్ అనిపించింది, అందుకే తీసేసుకున్నాను. ఇంకా మొత్తం గేమ్ అయిపోయాక మాత్రం దాని ముఖ చిత్రం చూడండి, అసలు దాని ఎక్స్ప్రెషన్ చూద్దామంటే కూడా స్పెట్స్ పెట్టుకొని అసలు కవర్ అయిపోయింది. ఇంకా స్పెట్స్ తీసి మెల్లిగా నడుచుకుంటూ బయటికి అయితే వచ్చింది. ఏం ఎక్స్ప్రెషన్ పెడుతుందో కూడా అర్థం అవ్వట్లేదు, అంటే అది భయపడుతుందా హ్యాపీగా ఉంటుందా అని కూడా అర్థం కావట్లేదు. ఇంకా టైం కూడా చూడడం ఒకటి, దీనికి టైం చూసుకుంటూ ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు ఇంకా ఎంతసేపు ఉంటాం అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. ఇంకా నైట్ టైంలో అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపించింది, ఈ లైట్స్తో ఈ వ్యూ చాలా బాగా అనిపించింది. అండ్ డిస్నీ ల్యాండ్ ముందట మనకి చిన్న పార్క్ లాగా అయితే అరేంజ్ చేశారు కదా, అక్కడ కూర్చొని హ్యాపీగా అయితే స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా తాజ్మహల్ కూడా ఎంత బాగా అనిపించిందో చూడండి, అసలు లైట్తో భలే అనిపించింది. ఫస్ట్ ఇది ట్రైన్ రైడ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ లోపలికి వచ్చాం కదా, అక్కడ ఫొటోస్ దిగుతామంటే దిగనివ్వలేదు అసలు, మనకి లోపలికి అలౌ చేసి ఫొటోస్ తీయడానికి వీల్లేదని చెప్పేశారు. కాకపోతే మేము లోపలికి వెళ్ళి ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాం, ఇలా తాజ్మహల్ దగ్గర లోపలికి వెళ్ళి ఇలా ఫొటోస్ అయితే దిగామన్నట్టు. ఈ డిస్నీ ల్యాండ్ కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి, అసలు కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. కానీ లోపలికి వెళ్ళాక మాత్రం దాంట్లో ఏం ఉండదు కదా, మనకు ఆ విషయం తెలియదు కదా, ఏమో ఉంటుంది దాంట్లో, ఇంకేమైనా బొమ్మలు పెడతారేమో అని అనుకున్నాం, కాకపోతే ఏమీ లేదన్నట్టు. మేబీ ఫ్యూచర్లో పెడతారేమో. తర్వాత ఇక్కడ జంగిల్ పార్క్ అయితే వచ్చాం. ఈ పార్క్ లోపల కూడా ఏమి ఉండవు, జస్ట్ యానిమల్స్ బొమ్మలు మాత్రమే ఉంటాయి. ఇంకా మా పాప ఫస్ట్ రావడానికి భయపడుతూ ఉంటుంది, కాకపోతే వచ్చాక మాత్రం అసలు బయటికి వెళ్ళానంటది, అన్నిటిని అన్నట్టు కదా. మొత్తానికి అన్నీ కవర్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి వీటిని అన్నిటిని కవర్ చేసుకుంటూ వెళ్ళాం. ప్లేస్ మాత్రం చాలా చిన్నగా అనిపించింది, అన్నీ దగ్గర ఉండి ఇరుక్గా అనిపించింది. లోపలికి వెళ్ళాక మాత్రం ఇంకా ఆడుతూనే ఉందన్నట్టు, అన్నీ చూసుకుంటూ వచ్చింది. ఇంకా అక్కడ ఒక 5-10 మినిట్స్ ఉన్నాం అంతే, అప్పటికి 7 అయిపోతుంది. ఇంకా మేము 8 వరకు బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాం, అంతకంటే లేట్ అయిపోతే మళ్ళీ మనకి ఇంటికి వచ్చేసరికి ఫుడ్ వండుకొని తినాలి అంటే టైం ఉండదు కదా. సో 8 వరకు బయటకు వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాం అన్నట్టు. ఇక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయి అండ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ షాప్స్కి వెళ్ళేసి చిన్న స్నాక్స్ అయితే తీసుకుని వాటర్ బాటిల్ అలా తీసుకొని వచ్చాం. ఇంకా లాస్ట్లో అయితే మాట్లాడే ప్యారెట్ దగ్గరికి అయితే వచ్చేసా, దీనికోసమే అసలు వెళ్ళింది. బట్ ఇది చూడడానికి చాలా టైం పట్టినట్టు, చిన్నదాని టికెట్లో ఒకరికి అయితే అలా ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి మా మమ్మీని పంపించాం, చిన్నది ఎలాగో వెళ్ళదు కాబట్టి. సో ఇది మాత్రం భలే మాట్లాడింది. ఇక్కడ మాట్లాడిచ్చే అతను కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు దాంతోని. అతను చాలా ఫన్నీగా మాట్లాడాడు అసలు, దాంతో మాట్లాడడం, అసలు దాన్ని ఒక బేబీలాగా చూసుకోవడం, అది చాలా డిఫరెంట్గా అనిపించింది. దానికి ఫుడ్ పెడుతూ, అంటే ఇంకా వాళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది కదా ఆ ప్యారెట్స్తోని, వాటికి ఇంకా నేమ్స్ కూడా పెట్టారన్నట్టు. ఆ నేమ్స్తో పిలుస్తుంటే అవి చూస్తూ ఉంటాయి, మనం హలో అంటే హలో అంటూ ఉంటాయి, ఏది చెప్తే అది చేస్తుంది, అతను ఏది చెప్పినా కూడా అది చేస్తూ ఉంటుంది. భలే అనిపించింది. అతను కూడా చాలా డిఫరెంట్గా ఫన్నీగా మాట్లాడాడు అన్నట్టు దాంతో. అతను మాట్లాడడం చూస్తే కూడా మనకి నవ్వొచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా వైట్ కలర్ది ఉన్న ఎల్లో కలర్ది అయితే తన చేతిలో ఉంది, ఇంకా లోపల ఉన్న ప్యారెట్స్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి కూడా మాట్లాడతాయి అంట, కానీ కొన్ని కొంచెం కొరుకుతాయంట, అందుకే వాటిని ఎక్కువ తీయరు అన్నట్టు. ఎల్లో కలర్ దాన్ని వైట్ కలర్ దాన్ని మాత్రం ఎక్కువ తీస్తారు. సో వాటితోనైతే మా మమ్మీ ఆడిస్తూ ఉంది.
కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది, అది ఎక్కడ కొరుకుతుందా అని చెప్పి. కాకపోతే ఏం అనలేదు, కాకపోతే చిటచిట పెడుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే వాటి కాళ్ళు తగిలినా కూడా మనకి చిటచిట పెడుతూ ఉంటుంది, అది కుచ్చుకుంటూ ఉంటాయి వాటి గోర్లు. సో మమ్మీ కుచ్చుకుంటుంది ఇంకా అని చెప్పేసి అంటే ఇంకా అతను తీసేశాడు. ఆ వైట్ దాన్ని పెట్టమని అంటే పెట్టలేదు అన్నట్టు, ఒక్కదాన్ని మాత్రమే పెడతారంటే వాళ్ళు, రెండింటిని పెట్టారన్నట్టు మన దగ్గర, వాటితో మాత్రమే మాట్లాడిస్తారన్నట్టు. ఇంకా అతను పెట్టనన్నాక ఇంకా మేము బయటకు వచ్చాక ఇక్కడ ఇలా ప్లే ఏరియా ఉంటుంది. ఇంకా ప్లే ఏరియాలో టైం అయితే మనకి అన్లిమిటెడ్ టైం అన్నట్టు, ఇంకా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇంకా బాల్స్ గేమ్ కాబట్టి కంపల్సరీగా సాక్స్ మాత్రం తీసుకొని వెళ్ళాలి. మనం తీసుకెళ్ళకపోతే అక్కడ మాత్రం 30 రూపీస్ పెట్టుకొని సాక్స్ కొనుక్కొని వెళ్ళాలి. ఇంకా ప్లే ఏరియాలో చాలాసేపు ఆడుకుంది మా పాప అయితే. ఇంకా ఈ ప్లే ఏరియా ఉందని నేను అసలు అనుకోలేదు, లేకపోతే ఫస్టే దాంట్లోకి తీసుకెళ్ళేదాన్ని. అంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసేది కదా గేమ్స్, లోపల కూర్చొని ఆడుకోవడం. అలా మన ఎండలో ఉన్నప్పుడు మాత్రం ఈ ప్లే ఏరియాలోకి తీసుకెళ్ళి ఆడిపిస్తే బెటర్ అనిపించింది. లోపలికి మా చెల్లిని అలో చేశారు, కాకపోతే సాక్సెస్ కంపల్సరీగా తీసుకోవాలన్నారు. మళ్ళీ దానికోసం 30 రూపీస్ పెట్టి సాక్సెస్ తీసుకొని లోపలికి అయితే పంపించాం. ఇంకా పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది, అన్ని గేమ్స్ కవర్ చేసుకునేలాగా చేసాం అన్నట్టు. ఎందుకంటే టికెట్కి తగ్గట్టుగా మనం గేమ్స్ ఆడుకుంటేనే కదా అక్కడికి వెళ్ళినట్టు ఉంటుంది, మనం టికెట్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. అన్ని గేమ్స్ ఆడింది, కాకపోతే ఒక హార్స్ మాత్రం ఎక్కలేదు, అది కూడా ఎక్కితే బాగుండు. చిన్న రైడ్ ఒకటి ఎక్కలేదు, అది కూడా కొలంబస్ ఒకటి ఎక్కలేదు. అది ఎక్కపోవడమే బెటర్ అనుకోండి, ఎందుకంటే కొంచెం ఫుడ్ తిని ఉంటాం కదా అప్పటికి, అది ఎక్కినా కూడా తిప్పేస్తూ ఉంటుంది, అందులో ఎక్కువసేపు ఉండదేమో అనిపించింది నాకు, అందుకని ఇంకా దాంట్లోకి పంపించలేదు. ఈ ప్లే ఏరియాకి బ్యాక్ సైడ్కి వెళ్ళాక ఇలా ఉంటుంది, అది కూడా డిస్నీ ల్యాండ్ అని ఉంటుంది. బట్ అక్కడ ఏం ఉండదు, జస్ట్ సిట్టింగ్ ఏరియా పర్పస్ మాత్రమే ఉందన్నట్టు. ఇంకా అక్కడ మళ్ళీ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇలా మనం లైవ్లో క్రికెట్ ఆడడానికి వీలుంటుందంట, అక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంటుంది, ఇక్కడ మనం బ్యాట్ పట్టుకొని ఆడుకోవచ్చు అన్నట్టు. అలాంటి ఒక ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ హాకీకి సంబంధించింది కూడా ఉంది. ఇంకా మా పాప అయితే ఇంకా ఆగలేదు, హాకీ గేమ్ ఆడతానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, నైట్ అయినా కొద్దిగా లైటింగ్స్తో మాత్రం చాలా కలర్ఫుల్గా అనిపించింది అన్నట్టు. గేమ్స్ అన్నీ చూడడం, అక్కడ డిస్నీ ల్యాండ్ కానీ తాజ్మహల్ కానీ అసలు భలే అనిపించింది అది మాత్రం. అందుకని నైట్ టైంలో ఎక్కువ టైం అయితే కేటాయించండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చాక మాత్రం ఎక్కువసేపు ఉండడానికి వీలు ఉంటుంది. ఎలాగో లంచ్ తినేసి వస్తాం కాబట్టి హ్యాపీగా కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ ఆ డే అంతా అలా గడపడం అవుతుంది అన్నట్టు. టైం అయితే అస్సలు తెలియదు ఇక్కడైతే పిల్లలకి కానీ మనకు కానీ. కాకపోతే డబ్బులు మాత్రం చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. సో డబ్బులు మాత్రం మంచిగా గట్టిగా పట్టుకొని ఇంకా ఇక్కడే చాలాసేపు ఆడుకుంటా అని చెప్పేసి అనింది. అప్పటికి 7:30 అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్లో అయితే మా క్యాబ్ వచ్చేస్తుంది. ఇంకా మాకు ఇంకా ఒక రైడ్ మిగిలిపోయింది అంతే. సో ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అలా ఆడిపించేసి తర్వాత బయటకు వచ్చాక అక్కడ ఆ రైడ్ ఎక్కించుకొని ఇంకా తీసుకొని వచ్చామన్నట్టు. ఆ రైడ్ దగ్గర కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారంటే క్యూలో చాలామంది పిల్లలు ఉన్నారు. అప్పటికి టైం 8 అవ్వడానికి వస్తుంది కానీ జనాలు మాత్రం అసలు తగ్గలేదు అనుకోండి. ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం ఫుల్గా ఉండిపోతున్నారు. అంటే టెంపుల్స్కి వెళ్ళినా కానీ మాల్స్కి వెళ్ళినా కానీ ఇంకా ఇలాంటి ప్లే ఏరియాలోకి వచ్చినా కానీ జనాలు మాత్రం ఫుల్గా ఉండిపోతున్నారు. ఎందుకంటే వీకెండ్ టైంలో వస్తే మాత్రం ఇలా ఉంటారన్నట్టు. వీక్ డేస్లో వస్తే చాలా తక్కువ మంది ఉంటారు, మంచిగా టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అండ్ ఫ్రీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో. వీక్ టైంలో రావడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకా ఇక్కడ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ బయటికి వచ్చాక ఇక్కడ రైడ్ దగ్గర కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారో క్యూలో. నేను అక్కడ 10 మినిట్స్ వెయిట్ చేసి అక్కడ చిన్నదాని కోసం ఆపే అన్నట్టు. నెక్స్ట్ మా పాప వస్తుంది, ఇంకా మా క్యాబ్ బుక్ అయిపోయిందని చెప్పేసి అడిగితే ఇంకా వాళ్ళైతే ఎక్కించుకున్నారు. అలా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారంతే. ఇంకా ఇక్కడితో మనకు ఆ టికెట్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అన్ని గేమ్స్ అయితే ఆడిపించాం. ఇంకా తర్వాత అయితే ఇంకా బయటికి వచ్చేసాం అన్నట్టు. ఆడ షాప్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి లాస్ట్లో ఒక లుక్ అయితే వేసి వచ్చాం. అది కూడా కవర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినందుకు అన్నీ కవర్ చేసాం. మొత్తానికి అయితే ఒక 3 అవర్స్ టైం స్పెండ్ చేసినాం అన్నట్టే కానీ, అన్నీ కవర్ చేసినాం అన్నట్టే కానీ కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అయింది మాత్రం లేదు. సో అందుకే నేను ఆఫ్టర్నూన్ ఆ టైంలో వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీలుంటుందని అన్నిసార్లు చెప్తున్నాను అన్నట్టు. ఇంకా రైడ్ కంప్లీట్ అయిపోయాక మాత్రం ఇలా షాప్కి వెళ్ళేసి అలా ఎంత కాస్ట్ ఉందా ఏంటి అని చెప్పేసి అడిగామన్నట్టు. కాస్ట్ మాత్రం విపరీతంగా ఉంది.
అసలు ఒక్కటి కూడా మనం తీసుకోవడానికి వీలు లేకుండా అంత కాస్ట్ ఉంది ప్రతిదీ. సో ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ ఇచ్చుకోండి.